మనుష్యులమైనటువంటి మనకి దేవుడు అత్యంత సమీపముగా ఉండడానికి ఇష్టపడేటువంటి వాడు. మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనకి అత్యంత సమీపముగా ఆయన ఉండడానికి, అత్యంత సమీపముగా ఆయన రావడానికి ఇష్టపడేటువంటి వాడు. అందుకనే ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి ఆయన చెర నుండి విడిపించిన తర్వాత వారిని ఆ యొక్క అరణ్యంలోకి నడిపిస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నేను నా ప్రజల మధ్య ఉండాలి, నా ప్రజలతో ఉండాలి. తన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం, తన కొరపై ఏర్పాటు చేయనటువంటి ఆ యొక్క మనుషుల మధ్యలో దేవుడు ఉండాలి అని అనుకున్నాడు. వారికి పైన ఉండాలి అని అనుకోలేదు. వారి మధ్యన వారితో ఉండాలి అని అనుకున్నాడు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక నిత్యం మనతో ఉండాలి అని ఆశపడుతూ ఉంటాడు. మన ప్రక్కన ఉండాలి అని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఆలోచన చేయండి, దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడు అని సెలవిచ్చాను. మనకి దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడా? మనం దేవునికి ఎంత సమీపముగా జీవిస్తూ ఉన్నాం? దేవునికి ఎంత దగ్గరగా మనం జీవిస్తూ ఉన్నాం? దేవునికి ఎంత చేరువలో మనం జీవిస్తూ ఉన్నాం? దేవునికి మనకి మధ్యలో ఒక ప్రవక్తకు, ఒక దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క దారి ఉన్నదా? ఆలోచన చేయండి. ప్రవక్త అయినటువంటి యోనా మరియు దేవుడు వారిద్దరూ కూడా ఏకంగా ఉన్నారు. వారిద్దరూ కూడా ఏకంగా ఉన్నారు కాబట్టి దేవుడు యోనా దగ్గరకు వచ్చాడు. ఇద్దరు అత్యంత సమీపముగా ఉన్నారు. అయితే దేవుడు మనతో ఉండాలి అని అంటే మనం దేవునికి అత్యంత సమీపముగా రావాలి. దేవునికి అత్యంత సమీపముగా రావాలి. మనం దేవునికి అత్యంత సమీపముగా ఎందుకు రాలేకపోతా ఉన్నామో తెలుసా? మన పాపం, మన ఆలోచన, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో అది మన దేవునికి చేరువుగా మనల్ని చేయలేకపోతా ఉన్నది. దేవుడు మనకి అత్యంత సమీపముగా ఉండడానికి ఇష్టపడతాడు, కానీ మనం చేసినటువంటి పాపం దేవునికి మనల్ని అత్యంత దూరంగా జరిపేస్తూ ఉన్నది. దేవుడికి మనకి మధ్యలో ఏం నిలబడతా ఉన్నది అని అంటే పాపం నిలబడతా ఉన్నది. పాపం అనేటువంటిది దేవునికి నీకు మధ్యన ఒక అడ్డుగోడగా, అడ్డుబండగా ఉన్నటువంటి కారణం చేత దేవునికి మనకి మధ్యలో దూరం పెరిగిపోయింది. దేవుడు అంటున్నాడు, నేను నీకు అత్యంత సమీపముగా ఉండాలి అని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన ఆశలను బట్టి, మన కోరికలను బట్టి, మన యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి అభిలాషలను బట్టి మనం దేవునికి దూరంగా జరిగిపోతూ ఉన్నాం. మన పాపం మనం దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. ఆలోచన చేయండి.